హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు మిమ్మల్ని మొక్కల ప్రపంచానికి తీసుకెళ్తాను రండి. చూడండి, ఇండోర్ ప్లాంట్స్ కలర్స్ ఎంత బాగున్నాయో. సిద్ధార్థ కాలేజీలో పెట్టారండి. హోటల్ మేనేజ్మెంట్ సిద్ధార్థ. రేపుతో లాస్ట్ రోజు అండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి రావచ్చు. 20 రూపాయలు ఎంట్రీ టికెట్ అండి. చాలా బాగున్నాయి. దాంట్లో మొక్కలు చాలా వెరైటీలు ఉన్నాయి. సిటీలో ఉరుకులు పరుగులు ప్రపంచంలో అపార్ట్మెంట్ లైఫ్లో ఇలాంటి మొక్కలు ఒకసారి చూసొస్తే ఎంతో బాగుంటుందండి. ప్రశాంతంగా రిలీఫ్గా ఉన్నట్టుంటుంది. సో ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఇండోర్ ప్లాంట్స్. కుండీలు అయితే బుద్ధుడి విగ్రహాలు, కుందేలు, ఇండోరు చిన్న చిన్న పాట్స్ చాలా బాగున్నాయండి. వాటిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. చామంచులు, ఎల్లో చామంచి, వైట్ చామంచి, ఆరెంజ్ చామంచి, గులాబీలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయండి. ఇదైతే అసలు చాలా బాగుంది. వైట్ లైట్ పింక్ కలర్ వచ్చింది. 100 రూపాయలు అంటండి మొక్క. చాలా బాగున్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయనండి గులాబీలు. ఎల్లో, ఆరెంజ్, పింక్, రెడ్, చాలా కలర్స్ ఉన్నాయి. చూడండి పాట్ ఎంత బాగుందో. పాప కూర్చుని పట్టుకున్నట్టు. ఇది చూడండి ఉడత పట్టుకున్నట్టు. ఇది పెద్ద ఉడత. వెజిటబుల్స్ అయితే అసలు నిగనిగలాడుతున్నాయండి. బాగున్నాయి. రాళ్లతో చెక్కిన చిన్న చిన్న పాట్స్, తులసి కోటలు, వినాయకుడి బొమ్మ, తాబేళ్ళు, కుందేళ్ళు, చిన్న చిన్ని రోళ్ళు చాలా బాగున్నాయండి. కప్పలు చూడండి, ఎన్ని వెరైటీలు కప్పలు, గొడ్ల గోపులు, తాబేలు, ఏనుగులు. అసలు తాబేలు చూడండి ఎంతో చిన్న చిన్నవి ఉన్నాయో. ఆ చిన్న చూసారా, అది 300 అంటండి. అసలు అంత చిన్న చిక్కినాలు మెచ్చుకోవచ్చండి. గుమ్మడికాయ, వెజిటబుల్స్ చాలా బాగున్నాయండి. వెజిటబుల్స్ ఎవరికాళ్ళు వాళ్ళ నేమ్ని, నర్సరీ నేమ్ని అలా రాసుకున్నారండి. ఇండోర్ ప్లాంట్స్ అయితే అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది చూసారా, పామాయిల్దండి. ఉడతలు, పక్షులు, వంకాయల రకాలు, దోసకాయలు, పెద్ద పామాయిల్ తీసుకొచ్చి పెట్టారండి. అన్నీ ఉన్నాయి. ఇది ఏంటో తెలుసండి, నల్లగా ఉంది. చాలామందికి తెలియదండి. అది కంద, తినే కంద అండి, దురద కంద కాదు అది. ఆ కందని 4 ముక్కలు కట్ చేసి పెడితే మళ్ళీ చెట్టు వస్తుంది. అసలు ఆ తెల్ల వంకాయలు అయితే ఎంత బాగున్నాయనండి. వాళ్ళ అమ్మని అన్నారు జస్ట్ చూడటానికేనంట, చూడటానికి వీడియో తీసుకోవడానికి. పచ్చిమిర్చిలో కూడా 4 రకాలు ఉన్నాయి. దోసకాయలు అయితే 3 రకాలు ఉన్నాయి. అసలు వాళ్ళు అంత క్రియేటివ్గా బౌల్స్లో డెకరేషన్ చేసినందుకు మెచ్చుకోవచ్చండి. చాలా బాగున్నాయి. గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, ఫ్లవర్స్ అన్నీ చక్కగా బౌల్స్లో పేర్చి పెట్టారండి. కారపు బంతి, ఎల్లో బంతి, ఆరెంజ్ బంతి, కనకాంబరాలు, గులాబీలు, లిల్లీ ఫ్లవర్స్, చామంచి, బొప్పాయి. వీళ్ళైతే మెంతికూరతో నేమ్స్ రాసుకున్నారండి. మధ్యలో ఫ్లవర్స్ పెట్టారు. పైన పక్షులు